హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చింతపండు పులిహార అండి. ఈ పులిహార ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్క ఇంటిని బట్టి ఒక్కొక్క రకంగా చేస్తారు. పులిహారలో చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి, దీంట్లో ఈ చింతపండు పులిహారని నేను ఏ విధంగా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, సింపుల్ వేలో ఈ పులిహారని అయితే తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ముందుగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఒక 4 వరకు తీసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు తీసుకున్నాను. ఫస్ట్ మనం చింతపండు గుజ్జుకి ప్రిపరేషన్ చూద్దామండి. ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ 2 నిమ్మకాయల సైజు చింతపండుని నేను గుజ్జు తీసి పెట్టుకున్నానండి. దాన్ని యాడ్ చేయాలి. ఈ చింతపండు ఉడుకుతూ ఉంటుంది. ఈ పక్కన మనం తాలింపు అయితే పెట్టుకుందాం పులిహారకి. ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఇందాక చూపించానో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బాండీ పెట్టి దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఫ్రై చేసుకుని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వేరుశెనగుళ్ళు, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని పక్కకైతే తీసుకున్నాను. ఈలోపు ఈ గుజ్జు ఇలా సెర్ల కాగుతున్నప్పుడు దీంట్లోకి పసుపుని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత రిమైనింగ్ పోపు దినుసులను కూడా యాడ్ చేసి ఫ్రై అయితే చేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పోపు మాడినా కానీ పులిహోర టేస్ట్ అయితే మారిపోతుంది. చూసారు కదా. తర్వాత మనం దీంట్లోకి చింతపండు గుజ్జు అయితే కుక్ అయిపోయింది. లాస్ట్గా సాల్ట్ యాడ్ చేసుకుని దించేసుకుందాము. నేను ఇక్కడ రైస్ని కుక్ చేసుకున్నానండి. ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నాను. దీంట్లోకి ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కుక్ చేసి నేను తీసుకున్నాను అనమాట. దీంట్లో కరివేపాకు అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. సో పొడి పొడిగా ఉంటే రైస్ పులిహోర చాలా బాగుంటుంది. కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చింతపండు గుజ్జులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఏమైనా సరిపోకపోతే ఇక్కడే మనం సాల్ట్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా కలుపుకుంటూ తయారు చేసుకుంటే మనం పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. చింతపండు పులిహోరలో చాలా రకాలు ఉన్నాయండి. సో దీంట్లో కొత్తిమీర పులిహోర, గోంగూర పులిహోర ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా తయారు చేస్తూ ఉంటారు. సో నేను ఈ విధంగా చేశాను. ఈ పులిహోరని గుడిలో ఎక్కువ క్వాంటిటీలో ప్రసాదంలో కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.